భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మరోసారి జలమయమైంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదించగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. చిన్నపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు నాలాల పూడికతీత పనులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల పనులు పూర్తి స్థాయిలో జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. బానుడి బగబగలతో ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరవాసులకు వరుణుడి కరుణతో నిన్న కురిసిన వర్షం కాస్తంత ఉపశమనం కలిగించింది. అయితే వర్షం కురిసినందుకు ఓ పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా నిన్న కురిసిన మోస్తారు వర్షానికి రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. మోకాల లోతు వరద నీటితో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మోస్తారు వర్షాలకే హైదరాబాద్ నగరం అతలకుతలమైతే ఇప్పుడు కురిసే భారీ వర్షాలకు, ఈ వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటా అని ఒక ప్రశ్న అయితే మిగిలింది వాహనదారుల్లో. అంటే స్థానికుల నుంచి కూడా చాలా వరకు బస్తీలలో ఇప్పటికీ అధికారులు ఎక్కడ కూడా నాలా పూడికతీత పనులు అయితే కంప్లీట్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా కూడా వర్షాకాలం దగ్గర పడుతున్నప్పుడు ఏప్రిల్ మే నెలల్లో ఈ నాలా పూడికతీతకు సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ మే నెలలో అయితే వర్షాకాలానికి ముందే ఈ నాలల్లో ఉన్న పూడికతీత పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ నాలకి సంబంధించిన పూడికతీత పనులు అయితే పూర్తయి, కొన్ని చోట్ల అదే విధంగా ఉండేసరికి స్థానికుల నుంచి అయితే తీవ్ర వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా నిన్న కురిసిన ఆ మోస్తారు వర్షానికి మోకాల్లోతు కూడా వరద నీరు రహదారులపైన ఉండేసరికి వాహనదారులు ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని గంటల తరబడి కూడా కిలోమీటర్ల మేర అయితే ఎదురు చూడాల్సిన వచ్చింది. అంటే కొద్దిపాటి డిస్టెన్స్ కి కూడా గంటల పాటు కూడా వాహనదారులు బారులు తీరాలని చెప్పొచ్చు. అయితే ఎక్కడ కూడా వరద నీరు అనేది ప్రవాహం లేకుండా ఎక్కడికక్కడ, అంటే డ్రైనేజ్ నుంచి వాటర్ ప్రవాహం అంతా వెళ్లే విధంగా ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే వాహనదారుల నుంచి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల కూడా అంటే వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పనులు మాత్రం పూర్తవ్వలేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది అనే ఒక ప్రశ్న మాత్రం మిగిలిందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికైనా అధికారులు దీనికి సంబంధించిన చర్యలు చేపడతారా? ఇప్పుడు కురిసిన మోస్తారు వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా ముందు ముందు వచ్చే భారీ వర్షాలకు పరిస్థితి ఏంటి అన్నది అధికారులు దానిపైన చర్యలు తీసుకుంటారా, స్పందిస్తారా అన్నది అయితే స్థానికుల నుంచి వస్తున్న ప్రశ్న. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు కూడా ముఖ్యంగా బంజారా హిల్స్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ వైపు చిన్న వర్షానికి కూడా వాహనదారులు అయితే గంటల తరబడి కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన పరిస్థితి. కాబట్టి ఇకనైనా అట్లాంటి ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా క్లియర్ చేసే విధంగా, అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా ఎక్కడ వర్షం పడిన ప్రతిసారి రంగంలోకి దిగి ఎక్కడైతే వాటర్ అయితే స్టోర్ అయిందో అదంతా వాటర్ ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి నగరవాసుల్లో ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే గతేడాది చూసుకుంటే వరదల్లో హైదరాబాద్ నగరం అటు ఎంజీబీఎస్ పాత బస్తీ కావచ్చు, ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, చాలా వరకు కూడా చాలా ప్రాంతాలు అయితే వరదల్లో మునిగిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు భయం వేస్తుందంటూ కూడా నగరవాసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ వాటర్ అంతా క్లియర్ చేయడం కావచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదంటూ నాలల్లో పూడికతీత పనులన్నీ కూడా కంప్లీట్ చేసి వరద నీరంతా కూడా నాలలో నుంచి సాఫీగా ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ అలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీఖ్య, HM TV, హైదరాబాద్.